ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం జూపూడి గ్రామంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు పదార్థాలు ఇంట్లో ఉండడం వల్లే బ్లాస్ట్ జరిగినట్లుగా సమాచారం. ప్రమాదంలో డాబాయిలు పూర్తిగా ధ్వంసమైంది. బ్లాస్టింగ్ టైంలో ఇంట్లో వెల్డింగ్ వర్క్ జరుగుతున్నట్టుగా స్థానికులు తెలిపారు. ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను 108లో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ పేలుడులో పక్కనే ఉన్న 3 రేకుల షెడ్లు కూడా స్వల్పంగా ధ్వంసమయ్యాయి. పేలుడుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏ విధంగా జరిగిందనేది మీరు పోలీసు వాళ్ళు కానీ లేదా దానికి సంబంధించిన వాళ్ళు కానీ దాన్ని పరిశీలించి దానిపై ఏం జరిగిందనేది చూసి బయటికి తీయాలి. అది కొంతమంది ఏమనుకుంటారంటే బాంబులు తయారు చేశారు ఆ ఇళ్ళలో, మరి ఇళ్ళలో బాంబులు తయారు చేయడం ఎంత ప్రమాదం అనేది అందరికీ తెలుసు. అది తర్వాత టపాకాయలు తయారు చేసి మందులు తెచ్చారని చాలా మంది లోపల అనుకుంటున్నారు సార్. అది మా దృష్టి కూడా వచ్చింది. మరి అది ఊళ్ళో ఇట్లా చేయడం వల్ల ఊరంతా వల్లకట్ అయిపోద్ది. అది వాళ్ళకి పర్మిషన్ ఉందా, అసలు ఏముంది, ఎట్లా తెచ్చారు, దాన్ని బయటికి తీసుకొచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వారు మేము కోరేది ఏంటంటే అది ఎట్లా జరిగింది అనేది పూర్తిగా తెలుసుకొని వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకొని క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళు బయటికి రాకుండా చేయాలి సార్. ఎవరు చేసినా తప్పు తప్పే. అది ఆ విధంగా చేయడం వల్ల ఇవాళ మనుషులు ప్రాణాలు పోతే, మనుషులు ప్రాణాలు ఎవరు ఇచ్చేవాళ్ళు ఇలా కూలిపోయిందని ఊరుకున్నారు. మరి ఇలా మనుషులు పోతే మేము ఇదే రోడ్లో తిరుగుతూ ఉంటాం. ఇక్కడ చాలా మంది ఊళ్ళో ఉంటారు. మరి ఊళ్ళో ఉన్నప్పుడు సార్ అది పోతే ఎవరు బాధ్యులు? దాన్ని ఎవరు అంటే డిపార్ట్మెంట్ బాధ్యులా, లేకపోతే పర్మిషన్ ఇచ్చే ఇవ్వని వాళ్ళు బాధ్యులా, చేసే వాళ్ళు బాధ్యులా? దాన్ని మీరు తప్పనిసరి దాన్ని చర్య తీసుకొని వాళ్ళ మీద క్రిమినల్ చర్య పెట్టి ఎలా జరిగిందో అది బయటకు తీసుకురావాలి. ఏం పలగనప్పుడు అంత బ్లాస్టింగ్ జరగడానికి ఏముంది సార్? అది కరెంటు పేలిందన్నా అంత పెద్దగా జరగదు. ఇల్లు పలిగేంత ఉందంటే దాంట్లో ఏదైనా మందు పాత్ర లేనిది అసలు అంత పేలిందంటే మందు పాత్ర లేకుండా ఏది జరగదు సార్. అది ఖచ్చితంగా మందు పాత్ర ఉండి ఉంటుంది. దాన్ని మీరు బయటికి తీసి అది ఎవరు చేశారో, ఎవరు తెచ్చారో అది లోతుకు పరిశీలించి బయటికి తేవాలి సార్. ఇల్లంతా కూడా పైన స్లాబ్ కూడా క్రాక్లు ఇచ్చేసారు. మరి మేమైతే అప్పుడు ఇంట్లో లేము. మా వారైతే ఎప్పుడు ఇక్కడే వర్క్ చేసుకుంటారు, కానీ ఈరోజు మాత్రం లేదు. అదే అదృష్టం మాకు. అసలు ఏమి గ్యాస్ బండ్ కూడా ఏం పేలలేదు అంటున్నారు సార్. మరి ఎలా జరిగిందో కూడా మాకు అసలు అర్థం కావట్లేదు. పేలే వస్తువులా మరి ఎంత అనేది మాకు అర్థం కాదు. లేదంటే మేము డ్యూటీకి వెళ్ళిపోతాను. నేను ఉండాలి సంవత్సరాలు.